త్యాగరాయగారి సభలో ఒక ప్రోగ్రాం చేయించిన. ఈరోజు సాయంత్రం 6 గంటలకు హార్మోనియం పట్టుకొని పద్యాలు పాడు. రేపు సాయంత్రం 6 గంటల వరకు 2000 పద్యాలు పాడిండండి. ఏ విధంగా తెలుసా, ఇప్పుడు మేము ఒక రాగంలో చెప్తే ఒక రాగంలో వాడతాం, కానీ ఆయన ఒక రాగాన్ని కొన్ని వేల రాగాల్లో చెప్పేవాడు అన్నమాట. 2000 పద్యాలు వాడు. ఆయన నేను చంద్రబాబు నాయుడు గారితో చాలా మంది సన్మానం చేయించిన. పౌరాణిక, నాటక, కర్ణాటక సంగీత సంగీతాన్ని నిరూపించిన మహానుభావుడు. నిజంగా చెప్తాను, ఈరోజు నేను మీ ముందు పాడుతున్నా అంటే మా తాతల జీన్స్, తర్వాత మా గురువు గారి యొక్క ఆశీస్సులు. మళ్ళీ జన్మంటూ ఉంటే భారతీయుని ఉండాలి, తెలుగువాడిగా ఖచ్చితంగా ఉండాలి. మీలాంటి వాళ్ళ ఆశీస్సులు, పరిచయ భాగ్యం నాకు కలగాలి. దానికి అంత కారకులు ఎవరండి? కన్నతల్లి జన్మిస్తారు తల్లిదండ్రులు. కానీ మనకు కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, రూపేషు లక్ష్మి, భోజ్యేషు మాత, శైనేషు దంభ, క్షమయా ధరిత్రి, షట్కర్మయుక్త కుల ధర్మపత్ని మన శ్రీమతులు. ఈరోజు చంద్రశేఖర్ గారు అంతా ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, పతి దేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన, కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ, మగువేగా మగవానికి మధుర భావన, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా, సేవలతో అత్తమామ సంతసించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా, తనయుల వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమను కాచే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా. అంటే భగవంతుడు తను ప్రతి ఇంటికి రాలేక ఒక స్త్రీమూర్తిని, అంటే మనకు శ్రీమతులుగా సృష్టించండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీ శ్రీమతులు ఇక్కడ లేకున్నా కూడా మీరు పోయి చెప్పాలి చల్లగా. ఓం శుభమస్తయం మహోత్తు సుమహాస్తు దీపం ప్రజ్వాల్య స్కృతాన్వాసాదయామి జ్వలంతి త్వాసాదయామి నైవనా భవంతి త్వాసాదయామి దీప్యమానాన్ త్వాసాదయామి తే దీప్యమానాన్ త్వాసాదయామి ఉద్దీప్య స్వజాత వేదో భక్తం నిర్దిమా జీవనస్తదిశోదశ మహోత్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలయామి ఫలసిద్ధిరస్తు తథాస్తు. ఓం ఓషధయస్తగం సగం ఓషధయ ఓషధయస్తగో సంభదస్మై కరోతి కరోతిస్మై రాజన్ భారయామసి అనుహవ పరిహవ పరివాదో పరిక్షభో దుస్వప్నో దృఢం తద్విషభ్యో దిశామ్యో ఆరాతే రగ్నిరస్పారాత్ పరసరస్తుతే నివాతే త్వాభివదసతస్వస్తితే సమనస్పదే స్వస్తి మేస్తు వనస్పదే అంతే పూర్వోచ్చరత ఏవం గుణ విశేష విస్తాయామస్యాం శుభదదో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య భగవతో దేవదేవస్య జగత్కుటుంబినః జగత్ రక్షణార్థమవలీర్ణస్య శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాముక్తిస్య యజమానస్య ఆయురారోగ్య అఖండిత లక్ష్మీ కృపా కటాక్షఫలద్యర్థం పరిదశన మాత్రాల్వస్య నంగునో చంద్రశేఖర్ గుప్త నామధేయస్య దాతా ధర్మజ్ఞాః శోభా శ్రీమతి శోభా రాణి నామధేయస్యాః సపుత్రస్య వెంకటేశ్ నామధేయస్య శ్రీమతి శిరీషా నామధేయస్య ఆరుష్ నామధేయస్య ప్రవీణ్ నామధేయస్య శ్రీమతి కళ్యాణి నామధేయస్య విఆర్ నామధేయస్య మిథునకుల గోత్రోద్భవస్య సతీష్ కుమార్ నామధేయస్య శ్రీమతి సరితా నామధేయస్య సిద్ధిశ్రీ నామధేయస్య కనకతారా సమన్యు నామధేయస్య పడేశిల గోత్రోద్భవస్య మాతృశ్రీ కనకతారా నామధేయస్య తిరుమలాభ్యాం ఉద్యోగినః సర్వేషాం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధం శ్రీ పద్మావతి
कोटासमे श्री वेंकटेश्वर स्वामिनः परिपूर्ण अनुग्रह कृपा कटाक्षमत्यर्थं यमानस्यः आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् अद आशीर्वचनम् यो वैतां ब्रह्मणो वेद सामवेद ब्रह्मणे यस्मै औषधयस्सगं समौषधय औषधयस्सं संवदन्ते वदन्ते संवदन्ते वदन्ते सोमेन सोमेन वदन्ते वदन्ते सोमेन सोमेन सह सोमेन सोमेन सह सह राज्ञा राज्ञा सह राज्ञा राज्ञेति राज्ञा यस्मै करोति करोति यस्मै यस्मै करोति करोति ब्राह्मणः ब्राह्मणः करोति करोति ब्राह्मणः तं तगं राजन् राजन् तं तगं राजन् पारयामसि पारयामसि राजन् पारयामसि राजन् राजन् पारयामसि 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 इमौ दंपती सकल सत्कर्मणमनुश्रद्धा श्रद्धा रुक्मिणी वासुदेव इवनत्परात्पर दीर्घायुष्यमन्तो धनवन्तो धान्यवन्तो विद्यावन्तो मेधावन्तो प्रज्ञावन्तो सकल गुण विपनशालिनो तेजस्विनो यशस्विनो अरिष्टो गरिष्ठो विद्वांसनो भूयास्तामृत भवन्तो महन्तो गृह्णन्तु इमो दंपती सभातृकौ सभान्तवौ सकलैश्वर्य सम्पन्नो सुकुमारो तेजस्विनो यशस्विनो अरिष्टो गरिष्ठो विद्वांसनो भूयास्तामृत भवन्तो महन्तो गृह्णन्तु इमो दंपती सकल भोग भाग्योपवीतो तेजस्विनो यशस्विनो अरिष्टो गरिष्ठो विद्वांसनो भूयास्तामृत भवन्तो महन्तो गृह्णन्तु शतमानं भवति शताय पुरुषशतेन्द्रियैः प्रतिष्ठति वन्यस्य वारं विजयितकरो आरोग्यं వెంకట తిరుమల బ్యాంకుకి ఎప్పుడు దీవెనలిస్తుం ఇంతమంది భావోత్తులు వచ్చిందంటే ఇది మళ్ళీ సంవత్సరం వరకు ఇంకో బ్రాంచ్ గా ఎదగాలని మళ్ళా మన అనుమతి ఉపాసకుడు అడుగు పెట్టాడు. రేపు అనుమతి జయంతి ఇవాళ శనివారం ఆంజనేయ స్వామి రోజు, మళ్ళీ వెంకటేశ్వర స్వామి రోజు, మళ్ళీ శ్రీనివాసుడు అన్ని వచ్చినాయి కాబట్టి తప్పకుండా మళ్ళీ సంవత్సరం వరకు తిరుమల వాసుడు వెంకట తిరుమల బ్యాంకుకి ఎప్పుడు దీవెనలిచ్చం కరుణించు గాచుచుండును మరువక మా చంద్రశేఖరుని ఎప్పుడు మారుతి గాచున్ మారుతి వచ్చింది కాబట్టి తప్పకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి మనమందరం కూడా ఇప్పుడు యజమాని చేతుల ద్వారా మన శ్రీనివాస్ గారి చేతుల ద్వారా మనం అందరం స్వయం పక్కాన్ని అందుకుందాం. జై శ్రీమన్నారాయణ. నక్షత్రం సందర్భంగా ఇవాళ ఒక రోజు ముందే దీన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మన తిరుమల బ్యాంకు 3 పూల ఆర్గాలుగా వర్ధిల్లాలని చెప్పేసి వారికి అనేక మంగళాశాసనాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ భాగవత సమక్షంలో ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రధాన అర్చకులకు మన ఎండి గారు చైర్మన్ గారు దంపతులు కూడా వారికి శాల్వతో సన్మానించారు. వారు సంకల్పం చేసి వెంటనే కార్యక్రమాన్ని కార్యరూపం దాల్చి ఇంత చక్కని కార్యక్రమానికి చేయుతనిచ్చిన ఇక్కడ మా మాధవ శేష గారికి కూడా మళ్ళీ ఎండి గారు చైర్మన్ గారు వారికి శేష వస్తువులతో సన్మానిస్తున్నారు. గట్టిగా కరతాళ జై శ్రీమన్నారాయణ. దయచేసి భాగవతులందరి యొక్క మళ్ళీ ఇవన్నీ కూడా పేర్లు ఇక్కడ ఆహ్వానం ఒకసారి ఇక్కడ మా చంద్రశేఖర్ 2 విషయాలు మాట్లాడతారు. దర్శన భాగ్యం కలగాలంటే 24 గంటలు 36 గంటలు కూడా నిలబడి లైన్లో నిలబడి దర్శనం చేసుకునే టైంలో వారు ఇప్పుడు గత 50 రోజులు దాటిపోయింది అనుకుంటా. వారిని మనము వారిని దర్శించుకోలేకపోతున్నాము. మనని ఆశీర్వదించలేకపోతున్నాడు. అలా యావత్ ప్రపంచంలో ఇవాళ వరల్డ్ ఫేమస్ వెంకటేశ్వర స్వామి తిరుపతి టెంపుల్ అంటే అలాంటి టెంపుల్ పేరు మీద మన బ్యాంక్ తిరుమల బ్యాంక్ స్టార్ట్ చేయబడినది 98లో. మరి ఈరోజు మరి అనుకోకుండా మనకు ఎవరు ఊహించని విధంగా మరి ఇది కరుణ అనేది ఒక మంచి వాక్యం, అది అటువంటిది. ఆ పేరు మీద మనము ఇవాళ మనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఇది ఇటువంటిది కళల్లో కూడా ఊహించుకుంది, ఎప్పుడు కూడా తలవంది, ఎవరు కూడా ఊహించని విధంగా యావత్ ప్రపంచము ఇలా అతుకులాతులమైంది. అంటే ఒక డిస్టర్బెన్స్ అయిపోయి ఎక్కడెక్కడి రూటు ఇవాళ ఫ్లైట్స్ లేవు, కార్లు లేవు, ఎక్కడికి ట్రైన్లు లేవు, ఎక్కడికి పోవాలంటే పోలేము. అంతటా కూడా క్వారంటైన్ అని ఒక సిస్టమ్ పెట్టిండ్రు ఎక్కడికి పోవాలన్నా. ఇలాంటి పద్ధతిలో మరి మనము ఎట్లా దీన్ని ఊహించుకుంటామో అర్థం కాకుండా పరిస్థితిలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు యావత్ ప్రపంచంలో. ఈ ఉన్న వ్యాపారస్తులే కాకుండా తర్వాత ఎంప్లాయీస్ కూడా అట్లే ఉన్నారు. మరి చిన్న వాళ్ళు కూడా. మరి మనకు ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే మనం దేవాలయాల్లోకి దర్శనానికి వెళ్తాం. మన దేవుడి గుడిలోకి మనం డైరెక్ట్ పోలేం. ఎందుకంటే అదొక పవిత్రమైన ప్లేసు, అది ప్రతిష్ఠ అయిపోయిందంటే పూజారులకే అర్హత ఉంటుంది అక్కడ. అలాంటి పురోహితులకు కూడా ఈరోజు వాళ్ళకు కూడా ఏమీ పని లేక, మరి ఎక్కడ పూజలు లేక, మరి పండుగలు లేక, పబ్బాలు లేక వాళ్ళకి ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారని, మరి వాళ్ళని ఎవరు గ్రహిస్తున్నారని ఆలోచనతో మాకు వెంకటేశ్వర స్వామి సంతోష్ నగర్ టెంపుల్ ప్రధాన అర్చకులు, నేను అక్కడ ఫౌండర్ ట్రస్టీగా ఉన్నాను, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు గారు, మరి శేషపంతులు వారు మరి ఇట్లాంటి కార్యక్రమం మనం నిర్వహిస్తాము అని వారు చెప్తే చాలా సంతోషంగా ఫస్ట్ మా ఆవిడతో మా మిస్సెస్ మా అర్ధాంగి శోభారాణి గారితో శేషపంతులు గారు చెప్పారు. ఆమె నన్ను అడిగింది, జనరల్గా మేము ఏమైనా చేస్తామంటే ముందు భార్య పర్మిషన్ చెప్పాలి, ఎందుకంటే ఇన్వాల్వ్ కావాలి. కానీ ఆమె అడిగినందుకు ఇంకా నేను నో అని చెప్పే క్వశ్చనే ఉండదు. ఎస్, ఒకసారి భార్య దగ్గర నుంచే ఒక ఆర్డర్ వచ్చిందనుకో చాలా సంతోషం. ఇంకా మేము ప్లాన్ చేస్తే వాళ్ళని అడగాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ సహకారం కావాలి. అక్కడి నుంచే వచ్చింది కాబట్టి డెఫినెట్గా నిన్న మా సిఓ గారితో చెప్తున్నా, ఇది మా భార్య దగ్గర నుంచి వచ్చిందండి ఈ ప్రపోజల్, అందుకే నేను ఇమీడియట్ యాక్సెప్ట్ చేశాను. చాలా మంచి కార్యక్రమము. మరి వారు దేవాలయాల్ని దేవుళ్ళని ఇప్పుడు వెనకట ఏదైనా జ్వరం వస్తే టెంపుల్కి వెళ్ళి అయ్యగారి దగ్గరికి వెళ్ళి మంత్రించిన తీర్థం తీసుకుంటే వాళ్ళకి జ్వరం తగ్గే. అలాంటి పవర్ఫుల్ అయ్యగారులు ఇప్పటికీ ఉన్నారు. ఇందులో ఉన్నవాళ్ళు ఇంకా నేను అనుకుంటాను ఈ కార్యక్రమాలు ఇప్పుడు జరిగినాక, ఇటువంటి పరిస్థితి ఏర్పడినాక ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా ఫ్యామిలీతో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు టైం దొరికింది ఆలోచన, ఇట్లాంటి మళ్ళీ టెంపుల్ స్టార్ట్ అయితే భక్తుల్ని ఎలా ఆశీర్వదించాలి, ఎలా వాళ్ళకి ఉపయోగపడాలి అని వాళ్ళకు కూడా చాలామందికి అర్థమైంది. మరి ఈరోజు ఇక్కడ అందరూ పూజారులు
ఆహ్వానం మన్నించి అందరు వచ్చి ఆశీర్వదించినందుకు మీకు నేను చాలా కృతజ్ఞుని. మరి ఇవాళ చాలా ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మనం రేపు కదండి హనుమాన్ జయంతి. మరి మనకు ఒక ముఖ్యులు, పూజ్యులు, గౌరవనీయులు స్వామివారు మన శ్రీనివాస్ గారు, మనం ఎన్నో ఎంఎస్ రామారావు గారి మనము ఎన్నో సుందరకాండ టీవీలలో రేడియోలో విన్నాం. కానీ అది మర్పించే విధంగా శ్రీనివాస్ గారు సుందరకాండ మొన్ననే భక్తి టీవీలో వారు ప్రోగ్రాం ఇచ్చారు. ఎంత సంతోషం అనిపించిందంటే, ఎన్నో చూసాం మనం భక్తి టీవీలో ప్రతి శనివారం, శుక్రవారం, బేస్తవారం, ఉన్నది శనివారం, లాస్ట్ శనివారం కాకుండా బిఫోర్ శనివారం వారి ఇంటిల్లి పాది కూర్చొని ఎంత ఆనందించామంటే వారి సుందరకాండ చాలా మంచి కార్యక్రమం. వారు 27-28 సార్లు మానవ సరోవర్ ఎంతోమందిని తీసుకెళ్ళి మానవ సరోవర్ ఇప్పుడు ఈ టైంలో మానవ సరోవర్లో ఉండాలి వారు. అలాంటి వారు ఇవాళ ఇక్కడికి రావడం అంటే మాకు అదృష్టంగా భావిస్తున్నాను. మరి వారంతా పవిత్రులు, స్వామివారు వారు వచ్చారు, వారికి ధన్యవాదాలు. అలానే మరి ముఖ్యంగా మా తిరుమల బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంకులకి గవర్నమెంట్ అన్ని బంద్ ఉన్నా కూడా బ్యాంకులకు సర్వీస్ ఇవ్వాలి అని చెప్పి ఒక కస్టడీ చేసింది. అట్లా మేము కూడా మా బ్యాంకు స్టాఫ్ని, మా CEO దగ్గర నుంచి, మా మేనేజర్ దగ్గర నుంచి అందరూ కూడా పొద్దున్నే 9:30కి వచ్చేసి వాళ్ళు సర్వీస్ ఇస్తున్న వాళ్ళకు కూడా మంచి సర్వీస్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు, కృతజ్ఞుని. చాలా సంతోషము. అందరూ సేవ చేస్తున్నారు పబ్లిక్కి. మరి ఇలానే మా కస్టమర్లు, మా డిపాజిటర్లు అనుకోండి, మా షేర్ హోల్డర్లు అందరూ కూడా ఈ కరోనాతో ఎటువంటి ఇబ్బందులు పడకుండా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని వారు కోరుకుంటున్నాము. మరి పూజలు ముఖ్యంగా మీరందరూ వచ్చారు, మాకు చాలా సంతోషం. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉండరు, ఎప్పుడు బిజీగా ఉంటారు. ఎందుకంటే దేవాలయాలు కుల్లా ఉంటే మీరు దొరకడం కష్టం. అలాంటిది వల్ల మీరందరూ మాకు వచ్చి ఈరోజు ఈ ప్లేస్ని చాలా పవిత్రంగా చేసినందుకు మీకు కృతజ్ఞతగా, తర్వాత మీ ఆశీర్వాదించినందుకు సంతోషంగా. మరి శ్రీనివాస్ గారు వారు ఆశీర్వదించడానికి వచ్చారు. 2 మాటలు వారు కూడా మాట్లాడినాక మీ అందరినీ చాలాసేపు వెయిట్ చేయించాం. ధన్యవాదాలు. వారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకః పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టిన రోజు నుంచి ఎక్కడా బయట అడుగు పెట్టలేదు. గత 4 రోజుల నుంచే నేను బయటికి రావటం జరుగుతుంది. తాతగారి పేరు మీద ఒక ఆశ్రమ నిర్మాణం జరుగుతోంది. దాన్ని పర్యవేక్షించడానికి రోజు వెళ్తున్నాం. అలాగా నిన్న ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు ఇలా ఒక కార్యక్రమం చేస్తున్నా, మీరు కూడా ఉంటే బాగుంటుంది అన్నారు. సందర్భోచితంగా అలా మాట్లాడుకుంటాం. యాక్చువల్గా వారు అడిగితే కాదనలేం. అంత ఆత్మీయంగా ఆయన పలకరింపు ఎప్పుడు ఉంటూ ఉంటుంది. నిగర్వి ఎంతున్నా కూడా సామాన్యుల్లాగా. తిరుమల క్షేత్రం ఎంత గొప్పదో, సాధారణంగా మనం అనేక బ్యాంకులు చూస్తూ ఉంటాం. లక్ష్మీ బ్యాంకు, వెంకటేశ్వర బ్యాంకు, శ్రీనివాస బ్యాంకు, ఏదన్నా. కానీ తిరుమల పేరు మీద పెట్టడం అనేదే గొప్ప ఆలోచన. అంటే కొండంత ఎత్తుగా
అందరికీ అంత మనోధైర్యంగా బ్యాంకు అని అంటే దాచుకోవటం తీసుకోవటం ఇదే బ్యాంక్ యొక్క డ్యూటీ. అంటే మనం అన్నీ అంటే డబ్బులే కాదు, మన ఆభరణాలు, డాక్యుమెంట్లు, మనకు ఏదైతే జీవితంలో విలువైనవి ఉన్నాయో అన్ని బ్యాంకుల్లో లాకర్లో దాచుకుంటాం, బ్యాంకుల్లో భద్రపరుచుకుంటాం. మన అవసరాలు తీర్చేటటువంటిది బ్యాంకు. అలాగా తిరుమల క్షేత్రం కూడా ఎవరెవరు ఏ కోరికలతో వెళ్తూ ఉంటారో ఆ కోరికలన్నీ తీర్చే గొప్ప బ్యాంకే తిరుమల బ్యాంకు కలియుగంలో. ఆ పేరుతోటి ఇక్కడ మరి ఒక గొప్ప బ్యాంకు స్థాపన ఎన్నెన్నో అది కూడా చాలా ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం బ్యాంకు నడుస్తోంది. ఎన్నెన్నో కార్పొరేట్ బ్యాంకులు వచ్చాయి, చాలా కార్పొరేట్ బ్యాంకులు మళ్ళీ కాలంలోనే మూసేయాల్సి వచ్చింది. కానీ తిరుమల బ్యాంకు అలా కాకుండా చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి మీద ఎంత నమ్మకం, భక్తి, గౌరవం, మర్యాద మనకు ఉంటాయో అలాగే ఈ బ్యాంకు పట్ల కూడా, ఎందుకంటే వారు చేసే సేవ, వారి నిస్వార్థమైన సేవ, అంతేకాకుండా క్రమశిక్షణ. సాధారణంగా మనకైనా 4 రూపాయలు వచ్చేటప్పుడు మన ఆలోచనలు మారిపోతాయి, కానీ 4 రూపాయలు వచ్చేటప్పుడు దాని ఆలోచనలు నియంత్రించి ఒక పద్ధతిగా నడిపించడంలోనే మన యొక్క గొప్పతనం ఉంటూ ఉంటుంది. వారు ఎన్నెన్నో సంస్థలు స్థాపించారు, తిరుమల ఎలక్ట్రానిక్స్, తిరుమల బ్యాంక్, తిరుమల కన్స్ట్రక్షన్స్, ఎన్నున్నా సరే వారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఎందుకంటే ఆయన యొక్క క్రమశిక్షణ అంత గొప్పది. అందుకే ఇవాళ ఈ బ్యాంకు దేశం అంతా అనేక ఇబ్బందులు పడుతున్నా తిరుమల బ్యాంకు కూడా మేమున్నా మీ భద్రతగా అన్నంత బాధ్యతతోటి ముందుకు వచ్చి మన అందరికీ ఈవేళ ఈ రకంగా ఈవేళ అందరినీ ఇక్కడికి రప్పించి, సాధారణంగా ఈవేళ పిలవటానికి కష్టం, పిలిస్తే రావటానికి కష్టం, అలాంటి భయాల్లో ఉన్నారు అందరూ. మా ఇంటికి రండి అంటే చూద్దాంలేండి అంటారు. ఎందుకంటే ఎవరు వెళ్ళటానికి కూడా ఆ రకమైన పరిస్థితి లేదు, వెళ్ళకూడదు కూడా. ఎందుకంటే ఇబ్బంది, అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఎంతో బాధ్యతగా మీ అందరి గురించి వారు వచ్చారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే మనందరి గురించి వారు ఇక్కడికి వచ్చి ఇటువంటి సేవ మన అందరికీ అందిస్తున్నారు. చక్కగా మీరంతా కూడా వారిని పెద్ద మనసుతో ఆశీర్వదించి ఈ సంస్థ పదిలంగా పరిరక్షించాలని ఆ భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం వీరిపై పూర్ణంగా, వీరి కుటుంబ సభ్యులపై, అలాగే తిరుమల బ్యాంకు యాజమాన్యంపై, అందులో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కార్యవర్గ సభ్యులు, అలాగే వారి సభ్యులు అందరిపై, వారితో ముడిపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా మీరంతా కూడా చక్కగా మనసుతో వారందరినీ, ఎందుకంటే బ్రాహ్మణో ముఖమాసీత్ బాహు రాజన్యకృత, భగవంతుడే నిర్ణయించాడు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎక్కడెక్కడ బలాలు ఉంటాయో. బ్రాహ్మడికి నోట్లోనే బలాన్ని ఇచ్చాడు, శరీరంలో బలం అక్కర్లేదు. అలాగా ఆ బలం ఎంత బలంగా ఉంటుంది, చక్కగా వైశ్యులకి ఎలాగ వ్యాపారంలో బలాన్ని ఇచ్చాడో, బ్రాహ్మణులకి ఎలాగ మంత్రంలో బలం ఇచ్చాడో, మంత్రోక్తంగా మీరందరూ వీరిని చక్కగా ఆశీర్వదించి మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఎప్పుడు వారి ఎప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటే సమాజం బాగుంటుంది. వీళ్ళు ఎంత భద్రంగా ఉంటారో సమాజం అంత భద్రంగా ఉంటుంది. మన బాధ్యత కూడా ఇటువంటి వాళ్ళందరినీ భద్రపరచడం, భవిష్యత్తులో వీరు ఇంకా మరిన్ని ఉన్నత శిఖరాలు ఎదగాలని, అంతేకాకుండా వారి ధర్మపత్ని యొక్క కోరిక చూడండి ఇంతమందికి చేయాలని వారి నుంచి వచ్చిన సంకల్పం. నిజంగా ఇది చాలా ఆనందదాయకంగా తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మళ్ళీ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో మంచి ఆనందాన్ని అందించేటటువంటి వాళ్ళు ఎప్పుడు మనం కలుస్తూ ఉండాలని పునర్దర్శన ప్రాప్తిరస్తు. శుభం భూయాలు. మరి ఈ రోజున ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుమారుగా ఒక 60 మంది భాగవతోత్తములు ఇక్కడ విచ్చేయడం జరిగింది. మళ్ళీ వీరందరికీ కూడా ఈ యొక్క తదియ శుభ ఆశీస్సులు అందజేస్తూ జై శ్రీమన్నారాయణ.
ఈరోజు యావత్ ప్రపంచము చాలా ఇబ్బందుల్లో ఈ కోవిడ్తో ఎఫెక్ట్ అయ్యి చాలామంది బాధల్లో ఉన్నారు. మరి చాలామంది కూడా సేవ చేస్తున్నారు. ఈరోజు గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ ఇది కాకుండా ఎంతోమంది ఎంతో ఆర్గనైజేషన్ చేస్తున్నాయి. అలానే భాగంగా తిరుమల కోఆపరేటివ్ బ్యాంక్ మలక్పేట్ నుంచి ఈరోజు మనకు ముఖ్యులు, గౌరవనీయులు, పూజ్యులు, మనము ఏ టెంపుల్కి వెళ్ళినా మనకి ప్రేమతో భక్తితో మనకు పూజ చేసి వారి దేవుడి ఆశీస్సులు మనకు అందజేసే బ్రాహ్మణోత్తములు వారికి ఈరోజు సాహిత్య రూపంలో మరి తిరుమల బ్యాంక్ తరఫున నంగునూరి చంద్రశేఖర్, శోభారాణి మరి ముఖ్యులు ఈరోజు మాకు స్వామివారైన శ్రీనివాస్ గారు వారు వచ్చి ఈరోజు వారి ఆధ్వర్యంలో మరి సంతోష్ నగర్ టెంపుల్ చైర్మన్ మన ప్రధాన అర్చకులు శ్రీనివాసాచారి గారు, మరి శేషపంతులు గారు, మరి మా CEO, మా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమము మరి అందరికీ సాహిత్యం ఇవ్వడము, వారికి ఫలము దక్షిణ ఇవ్వడము, మరి ఈరోజు ఎంతో ఇబ్బందుల్లో ఉన్న టైంలో అందరు రావడము, వారు వచ్చి ఈ సేవ మేము చేయడం కూడా వారికి, వారి కుటుంబాలకి మరి ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇబ్బందులు ఉన్నా కూడా ఇబ్బందులు ఆ భగవంతుడికి అట్లనే కరుణ అనే ఎఫెక్టు ఈ త్వరలో ఇంకా ఎంత త్వరలో అయితే అంత త్వరలో తగ్గాలని మేము ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. మరి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవము, మరి మనకు ఆయన ఈరోజు టెంపుల్ కూడా ఓపెన్ అయిపోవాలి. అన్ని టెంపుల్ కూడా మరి ఎట్లయితే మరి సిస్టమేటిక్గా పబ్లిక్ ఈరోజు మాస్కులు పెట్టుకోవాలి, అట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అంతా కూడా పవిత్రంగా ఉండాలి, మనసు పవిత్రం ఉండాలి, బాడీ పవిత్రం ఉండాలి, అన్నీ పవిత్రంగా ఉంటూ మరి టెంపుల్లు కూడా ఓపెన్ కావాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. టెంపుల్స్ అన్నీ ఓపెన్ అయిపోయి టెంపుల్స్ కూడా మనం స్వామిని దర్శించుకునేవిగా ఆయన బ్లెస్సింగ్ తీసుకోవాలని, మరి వారి ఆశీస్సులు మనకు దొరకాలని, మళ్ళీ కూడా ఈ అందరికీ ఎవరైతే వారు ఈ కరోనా ఎఫెక్ట్తో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులన్నీ పోయి మళ్ళీ వాళ్ళకి ఈరోజు ఫైనాన్స్ కూడా చాలామందికి ఇవాళ ఎఫెక్ట్ అవుతుంది. రోజు కూలీ చేసుకునే వాళ్ళు ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు బతికే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా మంచిగా ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు సహాయం అందిస్తామని మరి కోరుతూ ఈ కార్యక్రమం చేసినాము. జై శ్రీమన్నారాయణ. ప్రపంచము కరోనా ఎఫెక్ట్లో భాగంగా మరి మన బంద్ చేయడంలో మన టోటల్గా యావత్ ప్రపంచము ఎలా ఎక్కడికక్కడ దిగ్భ్రాంతిలో ఉంది, ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇటు ప్రైవేట్ సంస్థలు కానీ ప్రతి వాళ్ళు కూడా ఇందులో ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి రోజు కార్యక్రమంలో సేవాభాగంగా ఈరోజు అర్చకులకి, అన్ని టెంపుల్లకి పూజారులు వారు మనని రోజు సేవ చేసి వారి దేవుడికి అర్చన చేసి మనకున్న ఇబ్బందులని తొలగిపోవాలని వారు ప్రే చేసి దేవుడితో తీర్థం ఇచ్చి మాకు ఆశీర్వాదం ఇచ్చే అయ్యగారులకి ఈరోజు సాహిత్యము ఇవ్వడం జరిగింది తిరుమల బ్యాంక్ నుంచి. తిరుమల బ్యాంకు అనేది ఒక పవిత్రమైన భావంతో తిరుమల కోఆపరేటివ్ బ్యాంక్ 98లో స్టార్ట్ చేశాము. ఈరోజు ఆ కార్యక్రమంలో ఈరోజు 60 మంది పండితులు, మరి బ్రాహ్మణోత్తములు, మరి అట్లనే మాకు ముఖ్యులు శ్రీనివాస్ గారు వారు రావడము, వారి చేతుల మీదుగా మా స్టాఫ్ అందరూ కలిసి ఈ సేవలో పాల్గొన్నందుకు మరి ఇప్పుడున్న ఇబ్బందుల్లో భాగంగా అందరూ ముందుకు రావాలి, అందరూ సేవ చేయాలి, అందరూ కూడా ఉన్నంత వరకు ఇలాంటి సర్వీస్ చేయాలని వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి మేము కూడా కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు కూడా ఇంకా ముందు కూడా ఏ ఇబ్బందులు ఉన్నా మా సాయశక్తులు మేము సాయం చేస్తాము. మా తిరుమల బ్యాంక్ తరఫున థ్యాంక్ యూ. అండి, కరోనా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అనేక సంస్థలు ముందొచ్చి ప్రజలకు అందరికీ రకరకాల యథోక్తంగా వాళ్ళకి శక్తికి అనుసారంగా సేవలు చేస్తుంటే వాళ్ళ తిరుమల బ్యాంకు కూడా మరి వారి బ్యాంకు యొక్క ఆధ్వర్యంలో నిరుపేద బ్రాహ్మణులకు అలాగే ఆలయాల్లో ఉన్న అర్చకులకు అందరికీ కూడా వారు తగు రీతిలో
సత్కరిస్తూ ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ధైర్యాన్ని కలిగిస్తూ ఇవాళ వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నిటి కూడా సరఫరా చేసిన తిరుమల చంద్రశేఖర్ గారిని ఎంతగానో అభినందించాలి. అంతేకాకుండా కరోనా యొక్క ఎఫెక్ట్ ఎలా ఉన్నదంటే మనుషులంతా ఒకటే, ఎక్కడున్నా ఒకటే, మనుషులందరూ ఒకే రకంగా ఉండాలని ఒక్కసారి లోకానికి అందరికీ చాటి చెప్పింది కరోనా. ఎందుకంటే ఇవాళ ప్రతి వాళ్ళు ఎవరైనా కుల మతాలకు అతీతంగా నిరుపేదైనా మహాకోటీశ్వరుడైనా ఎవరైనా మూతికి మాస్కు, చేతికి గ్లౌజులు, శానిటైజర్లు ఎలాగ నియమంగా అయిపోయినాయో మనుషులంతా ఒకటే అని ఈ రోగం కూడా నిరూపించింది. కనుక మనం అంతా కూడా ఒక భావంతో, సద్భావంతో బతకాలని మరొక్కసారి మనుష్య జాతి మేల్కొనాలి, ఇటువంటి రోగంతో ఉన్న మేల్కొనాలని వెంటనే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు వెంటనే దీనికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి దీని నివారణ అతి వేగంగా, వీలైనంత వేగంగా తొలగాలని అందరినీ ఆ భగవంతుడి యొక్క కరుణ అపారంగా వర్షించి ఈ కరోనా బాధ అందరికీ తొలగించాలని మరొకసారి నా వంతుగా కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను.